ఏపీ శాసనసభలో తిరుమల లడ్డు ప్రసాదంపై చర్చ జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ సభలోనే ఒక చర్చ జరిగింది అధ్యక్ష. ఏదైతే అయిపోయింది అధ్యక్ష. నలుగురు సభ్యుల సమయం మీరు ఆల్రెడీ మింగేశారు నరేంద్ర కుమార్ గారు. నేను అధ్యక్ష మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నారు, నేను దాని మీద సబ్జెక్ట్ మాట్లాడాలని ఉంటుంది సార్. అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష తిరుపతి దగ్గర దీనిలో ఒక ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలు ఆ డైరీ నుంచి వచ్చే నీళ్ల వల్ల కలుషితం అవుతున్నాయని ఈ సభలో చర్చ వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ హౌస్లోనే డిమాండ్ చేశారు, మీరు ఏ ఎంక్వైరీ అయినా వేయండి, నిరూపించండి, నేను దేనికైనా సిద్ధమని చెప్పి. చివరికి నిరూపణ చేసింది లేదు అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో మరి హెరిటేజ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఆందోళన జరిగింది సార్. ఒక్క నిమిషం అయిపోయింది సార్. విభజన జరిగితే కేసీఆర్ గారు ఏం పిలిపించారు అధ్యక్ష? హెరిటేజ్ పాలు తాగద్దన్నారు అధ్యక్ష. ఇవాళ వైకాపా ఏం కుట్ర చేస్తూ ఉంది? సంబంధం లేని ఇంద్రాపూర్ని హెరిటేజ్కి తీసుకొచ్చి కలిపి దాన్ని తీసుకెళ్లి టీటీడీకి కలిపి 33 సంవత్సరాలు ఆ కుటుంబం కష్టపడి నిర్మించిన బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే కుట్ర వైకాపా పార్టీ వైకాపా నాయకులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే మీలాగా అధికారం ప్రజలు పాలించమని వస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత కంపెనీలకి కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టే పాలన మీది. మేం ప్రజల కోసం పనిచేసే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష నేను చివరిగా కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని ఏదైతే సిట్ దర్యాప్తులో అధ్యక్ష పూర్తి స్థాయిలో విచారణ జరగలేదని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే అధ్యక్ష సిట్ రిపోర్ట్లో ఒక కీలకమైన అంశం ఉంది అధ్యక్ష. ఏదైతే వైష్ణవికి డైరీకి సంబంధించిన హవాలా డబ్బులు 12.5 కోట్లు విజయవాడ వచ్చినాయి అధ్యక్ష. చెన్నైకి 7.5 కోట్లు వచ్చినాయి అధ్యక్ష హవాలా డబ్బులు. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయా, లేకపోతే ఆనాడున్న పాలకుల్లో చుట్టూ ఉన్న బినామీలకు వెళ్ళినాయా? తేడాలుగా అధ్యక్ష. కేవలం అధికారులని బాధ్యులను చేసి ఎవరైతే ఆనాడు ట్రస్ట్ బోర్డులో చైర్మన్లుగా ఉన్న వ్యక్తులు ఈ యొక్క కల్తీ లడ్డుకి ప్రధాన భూమిక పోషించారో వాళ్ళ గురించి ఎక్కడా సిట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. నేను ఒక ఎంక్వైరీని, సమర్థవంతమైన ఎంక్వైరీ ఏదైతే సింగిల్ మ్యాన్ కమిషన్ అన్నారో, సింగిల్ మ్యాన్ కమిషన్ అయ్యగానే మళ్ళీ హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు పడతాయి అధ్యక్ష. వాళ్ళు కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరొకళ్ళు వెళ్తారు ఇంకో మార్గాన. ఎందుకు మీకు భయం అంటున్నా? విచారణ ఎదుర్కోవటం లేదు. ఎదుర్కొనే మీకు తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కొనే పరిస్థితి మీకు ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేను మంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది సమగ్రమైన అంశాలు ఉన్నాయి కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే వీటన్నిటినీ కూడా, ఎందుకంటే నేను తెలియజేసేది ఒకటే అధ్యక్ష, నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. చాలా వాటికి సమాధానాలు బేతాళ ప్రశ్నలు అధ్యక్ష ఇవన్నీ. మరి వాటన్నిటికీ సమాధానాలు దొరకాలి అంటే సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని నేను మంత్రి గారు ప్రభుత్వం తరపున సమగ్రమైన విచారణ, ఏ అంశాలైతే హవాలా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, 20 కోట్ల హవాలా డబ్బులు అధ్యక్ష. ఇక్కడ విజయవాడకి 12, కృష్ణానది యువతల ప్యాలెస్ ఉంటుంది, అవతల విజయవాడ ఉంది అధ్యక్ష, 12.5 కోట్లు వచ్చినాయి. చెన్నైకి 7.5 కోట్లు వెళ్ళినాయి. ఇవన్నీ నేను చెప్పినవి కాదు అధ్యక్ష, సిట్ రిపోర్ట్లో ఉన్నాయి. సిట్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఇవన్నీ. కాబట్టి చాలా అంశాల మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆనాడు టీటీడీ చైర్మన్గా ఉండి ఎంపీగా ఉన్న వ్యక్తి ఇంట్లోనే బేరసారాలు జరిగినాయి అంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది అధ్యక్ష. ఆయన ఇంట్లోనే బేరసారాలు జరిగి నేను నీకు కాంట్రాక్ట్ ఇస్తున్నా కాబట్టి నాకు 50 లక్షలు డబ్బులు కావాలని అడిగే పరిస్థితి ఉంటే ఎవరు అధ్యక్ష? ఆయన పిఏకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఆయన దగ్గర నుంచే కదా తీసుకునేది ఆ పిఏ. కాబట్టి దీనిలో ఆనాటి ప్రభుత్వ పెద్దల పాత్ర సిట్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఇది ఒక టీటీడీకి పరిమితమైంది కాదు అధ్యక్ష. నేను ఇందాక చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ప్రతి దేవాలయంలో అధ్యక్ష ఇది ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. అయిపోయింది ఈ ఒకటి. ఈ 2022లో ఇచ్చిన మెమో అధ్యక్ష. ఇది నాది కాదు, ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన మెమో అధ్యక్ష. దీనిలో ఏమి ఇచ్చారు అధ్యక్ష?
directed to go for tenders for cow ghee and dairy products only టెండర్లు వాటి ప్రైవేట్ ట్రేడర్స్ని కూడా అనుమతిస్తూ రిలాక్సేషన్ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఒకటే, దీని మీద